మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేడారం ఆధునికీకరణ పనులు ఆర్ఎండ్బి శాఖకు అప్పగించింది. 101 కోట్ల విలువైన పనులను ఆర్ఎండ్బికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ టెక్నికల్, సూపర్విజన్ తదితర అంశాలు ప్రామాణికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్తర్వుల్లో వెల్లడించింది. రికార్డును ఆర్ఎండ్బికి ఇవ్వాలని ఆదేశించింది. మనం చూస్తున్నాం తెలంగాణలో ఒకటి తర్వాత ఒక అంశం తెర మీదకి వస్తోంది. వివాదం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దానికి తోడు మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి వివాదాల్లో ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వచ్చింది. నిన్నంతా కూడా కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నైట్ అంతా చోటు చేసుకోవడం, ఇంతకుముందు ఆమె కుమార్తె సుస్మిత ఇచ్చినటువంటి సెల్ఫీ వీడియో కూడా మనం చూసాము. రెడ్లంతా కలిసి ఈ విధంగా చేస్తున్నారు. దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వేం సురేందర్ రెడ్డి వీరందరూ కలిసి చేస్తున్నారు. ప్రజలకు మాకు అండగా ఉండాలి, మేము ప్రజల కోసమే ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొక షాక్ కూడా తగులుతోంది. ఏదైతే మేడారం జాతరకు సంబంధించి టెండర్లు ఈ విషయానికి సంబంధించి కూడా హైకమాండ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఖర్గే కూడా ఫోన్ చేశారు కొండా దంపతులు. దీనికి సంబంధించి కూడా ఆ పనులను పూర్తిగా ఆర్ఎండ్బి శాఖకు అప్పగించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వరంగల్ చాలా హాట్ పాలిటిక్స్ కి పేరుగాంచిందన్నట్టుగా మారిపోతోంది. ఎప్పుడు చూడు వరంగల్లో అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రి టు మంత్రి, లేదంటే మంత్రికి సంబంధించినటువంటి ఇష్యూస్, కొండా దంపతులు మెయిన్ గా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు మరొక కొత్త కోణం, ఎమ్మెల్యే ఏదైతే మంత్రి ఇంటి చుట్టూ చేరుకున్నటువంటి పోలీసులు, కూతురిచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? ఆశా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ప్రభుత్వానికి, పార్టీకి తలనొప్పి ఏదైనా ఉంది అంటే అది మంత్రి కొండా సురేఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తున్న పరిస్థితి అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి రోజు కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మంత్రి కొండా సురేఖ మాట్లాడమే కాకుండా కొండా మురళీధర్ రావు కూడా అనేక విషయాలు కూడా సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వము, పార్టీ అయితే ఇటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. గతం నుంచి కూడా చూస్తే అటు నాగార్జున హీరో పైన చేసిన వ్యాఖ్యల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఎపిసోడ్ లో చూస్తే అటు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత ఆమె నియోజకవర్గంలోని తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏసీపీ నందిరామ్ నాయకును వీరు తీసుకొచ్చుకున్న వారిని కూడా తొలగించారు. అనంతరము ప్రైవేట్ ఓఎస్డీగా సుమంత్రు పెట్టుకున్నారు, అతన్ని కూడా తొలగించారు. ప్రస్తుతము మేడారం జాతరకు సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ పనులన్నింటినీ కూడా అటు ఆర్ఎండ్బికి అప్పగిస్తూ ఈ యొక్క శాఖలను అప్పగించడంతో అయితే మరొకసారి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఓవరాల్ గానైతే ఒక బీసీ మంత్రిగా, ఒక మహిళగా కొండా సురేఖ రాజకీయాలలో సుదీర్ఘంగా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఇంతటి వివాదం జరగలేదు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రము నిత్యం ఏదో ఒక వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం జరుగుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే సుమంత్ను ప్రైవేట్ ఓఎస్డీగా ఎందుకు పెట్టుకున్నారు, అతని యొక్క చరిత్ర ఏంటి, అతను ఎందుకు ఇక్కడ వీళ్ళ దగ్గర ఓఎస్డీగా పెట్టుకోవాల్సి వచ్చింది, అయితే సంవత్సరం తర్వాత రెన్యువల్ కోసం ఎందుకు అప్రూవల్ చేశారు, ఆ రెన్యువల్ ను తొలగిస్తూ ఎందుకు టర్మినేట్ చేశారు ప్రభుత్వం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివరాలకు సంబంధించి తెలుసుకున్నట్లయితే కొండా సుస్మిత పటేల్ కు సంబంధించి క్లాస్మేట్ గా ఉన్నాడు. అతను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా ఉన్నాడు. అతన్ని ఓఎస్డీగా, ప్రైవేట్ ఓఎస్డీగా పెట్టుకున్నారు. ఎందుకంటే అతను ఎన్నికలకు ముందు ఓవరాల్ గా ఎలక్షన్ మేనేజ్మెంట్ కు సంబంధించి ప్రక్రియ అంతా కూడా చూసిన దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దాంతో కొండా సుస్మిత పటేల్ క్లాస్మేట్ కావడంతో వాళ్ళ కుటుంబానికి సన్నిహితుడిగా ఉండడం వల్ల నమ్మకస్తుడుగా ఈ యొక్క బాధ్యతను అప్పగించారు. అయితే ఆ బాధ్యతను మిస్యూజ్ చేస్తూ తాను ఇష్టారాతిన అటు ఐఏఎస్ అధికారులను బెదిరింపులకు గురి చేయడము, ఆర్డర్లు వేయడము, తన స్థాయి మరిచి ఉన్నతాధికారుల పైన పెత్తనం చెలాయించే ప్రక్రియ చేయడం కావచ్చు, అదేవిధంగా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల పేరుతో కావచ్చు, మిగతా అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా అతని పైన అభియోగాలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేసిన దాంట్లో కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడనేది కూడా ప్రధాన ఆరోపణ. ఇవన్నీ ఆరోపణలు కలగలిపి అతన్ని ప్రభుత్వం నేరుగా టర్మినేట్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఒక మంత్రి యొక్క ఓఎస్డీని టర్మినేట్ చేసిన చరిత్రనైతే ఇక్కడ లేదు. ప్రస్తుతం ఫస్ట్ టైం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి ప్రైవేట్ ఓఎస్డీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిఎస్ ఉత్తర్వులతోటి టర్మినేట్ చేసిన చరిత్రనైతే ప్రత్యేకంగా లిఖించదగిన విషయంగా చూస్తున్నారు. మరోవైపు సుమంత్ యొక్క చరిత్రకు సంబంధించి కూడా గతంలో సుమంత్ సోదరుడు అయినటువంటి అతను అన్న మహంత్ భార్య కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆమె చనిపోయిన క్రమంలో కూడా అప్పుడు కూడా ఇటు కొండ దంపతులు మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి
హన్మకొండలోని రామ్నగర్ నివాసం వద్ద ఆందోళన చేసిన పరిస్థితి. అప్పటి నుంచే ఆ సుమంత్ వీళ్ళ బంధువుగా వీళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు. అప్పటి నుంచే ఆ సుమంత్ కుటుంబంలో కూడా జరిగిన అనేక అవకతవకలకు సంబంధించినటువంటి నేరారోపణలు కూడా అనేక ఉన్నాయి. తన అన్న సోదరుడు తన భార్యను చంపిన అనే ఒక అభియోగం కూడా ఉంది. ఇలాంటి ఆ పరిస్థితుల్లో 2012లో కూడా ఒక కేసుకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారనేది అయితే మనకు తెలుస్తుంది. ఇటువంటి అభియోగాలు ఉన్న వ్యక్తిని రైట్. ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఎందుకు ఓఎస్డీగా పెట్టుకుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ యొక్క చర్చకు మరి ఎలా పులి స్టాప్ పెడతారు, అటు అధిష్టానం కానీ సీఎం కానీ ఎలా చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఆశ. అయితే మరి కాసేపట్లో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో మంత్రి కొండా సురేఖ మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ హన్మకొండలో మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు మాట్లాడారు. నాకు రేవంత్ రెడ్డి చూపే ప్రేమ రాజశేఖర రెడ్డిలో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నేను ఈ సమస్యలన్నిటికీ మాట్లాడి పరిష్కారం చూపిస్తాను. ఎలాంటి వివాదం ఉన్నా అది తొలగిపోయేలా నేను చొరవ తీసుకుంటానని కూడా మురళీధర్ రావు ఆ మీడియా ముఖంగా చెప్పాడు. అయితే ఇటు పార్టీ కానీ ఇటు ఆ సీఎం కానీ ఎలా స్పందిస్తారు, మరి కాసేపట్లో ఒకవేళ కొండా సురేఖ ప్రెస్ మీట్ పెడితే ఏ విషయాలు మాట్లాడతారు, ప్రభుత్వం మీద మాట్లాడతారా లేకపోతే తన వ్యక్తిగతంగా ఏమైనా జరిగిన లోటుపాట్ల గురించి మాట్లాడతారా అనే ఆసక్తి అయితే నెలకొంది ఆశ. ఇంకోవైపు ఇటు ఇవాళ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంట్ అబ్జర్వర్ డిసిసి ఎన్నికకు సంబంధించినటువంటి అబ్జర్వర్ పర్యటన కూడా ఉంది. ఆ పర్యటనకు మరి కాసేపట్లో హాజరు కావాల్సిన కొండా సురేఖ ఈ రోజు ఆ అబ్జర్వర్ మీటింగ్ హాజరైతారా కారా అనేది ఒక ప్రశ్నగా మారితే ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ కూడా వెళ్తారా లేదా అనేది మాత్రము ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది ప్రస్తుతానికి ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా వరంగల్ చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పొచ్చు తెలంగాణ స్టేట్ లో. మరి ముందు ముందు ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది? మురళి చెప్పినట్లుగా